పతాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్కి ఇప్పుడు మే 18 అంటే బాగా గుబులు పుడుతోంది. ఎందుకంటే ప్రస్తుతము భారతదేశం ఏదైతే కాల్పుల విరమణను, నిజానికి దీన్ని కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అని ఇంగ్లీష్లో ఏదైతే పదం వాడతారో దాన్ని భారత ప్రభుత్వం వాడటం లేదు, భారత సైన్యం వాడటం లేదు. స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ అని మాత్రమే అంటోంది. కేవలము తాత్కాలికంగా 18వ తారీఖు వరకు మాత్రమే ఈ కాల్పుల్ని ఆపాము అని భారతదేశం చెప్తోంది. 18 తరువాత ఏమవుతుంది? ఇది ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి చాలా పెద్ద ప్రశ్న. 18 తర్వాత భారతదేశం మళ్ళీ దాడులు ప్రారంభిస్తుందా? వైమానిక దాడులు మాత్రమే ఉంటాయా? దానితో పాటు ఇప్పటి వరకు పనిచేయనటువంటి, కేవలము యాక్టివ్ మోడ్లో ఉంది కానీ యాక్షన్ చేయనటువంటి నేవీ కూడా దాడి చేస్తుందా? కరాచీ పోర్ట్ కావచ్చును, కరాచీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర అసెట్స్ కావచ్చు, వాటిపైన దాడి జరుగుతుందా? లేకపోతే ఇండియన్ ల్యాండ్ ఆర్మీ పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుందా? అసలు ఏం చేస్తుంది భారతదేశం? ఎందుకంటే భారతదేశము ఏమీ చెప్పటం లేదు. 18 వరకు ఉన్నది, ఈ కాల్పులు చేయము అన్నటువంటి నిబంధన 18 వరకు ఉంది. 18 తరువాత ఏమైనా జరగవచ్చు. మన రక్షణ మంత్రి పదే ఆపరేషన్ సింధూర్ని మేము ఆపివేయలేదు, ఇది కొనసాగుతున్నది అని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగటం అంటే పాకిస్తాన్ పైన మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోదీ కూడాను చర్చించేందుకు పెద్ద స్కోప్ ఏమీ మిగల్చలేదు, చర్చించేందుకు పెద్ద అవకాశం ఏమీ మిగల్చలేదు. డీజీఎంఓ టు డీజీఎంఓ 18వ తారీఖున చర్చలు జరగవచ్చును, జరగకపోవచ్చును, లేదా 18 కాకపోతే 20 ఇంకొక తేదీనో మాట్లాడుకుందామన్నటువంటి ఒక అవగాహనకు వచ్చి ఆగవచ్చును. అంటే ఈ దాడులు 1 రోజు లేదా 2 రోజులు పోస్ట్ పోన్ కావచ్చు, లేదా దాడులు ఇమీడియట్లీ ప్రారంభం కావచ్చు. గాజా పైన, హమాస్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా ఇజ్రాయెల్ కూడా ఇదే రకంగా కొంతకాలము కాల్పులను ఆపింది, ఆ తర్వాత కొనసాగించింది. భారత్ అలా చేస్తుందా? ఇప్పుడు పాకిస్తాన్కి ఇది చాలా పెద్ద భయం. ఎందుకంటే ఈ మధ్య సమయంలో మన ప్రధానమంత్రి మాట్లాడుతూ పాకిస్తాన్తో చర్చించేందుకు కేవలము 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్ తన యొక్క టెర్రర్ వ్యవస్థని ఏ రకంగా పూర్తిగా సమాప్తం చేస్తుందో చెప్పాలి, దానిపైనే చర్చలు జరుగుతాయి. రెండవది, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని భారతదేశానికి ఎలా తిరిగి ఇస్తారు అన్నటువంటి విషయం పైన చర్చ జరుగుతుంది. మూడవ విషయం లేదు, వాణిజ్యం లేదు, వ్యాపారం లేదు, దౌత్య సంబంధాలు లేవు, రాకపోకలు లేవు, వీసాలు లేవు. అన్నిటినీ మించి సింధు జలాల ఒప్పందాన్ని మళ్ళీ అమలుపరచడం అస్సలు లేదు. కాబట్టి పాకిస్తాన్కి ఏ రకమైనటువంటి రాయితీ, మినహాయింపు భారతదేశం ఇవ్వడం లేదు. కాబట్టి డీజీఎంఓలు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోగలుగుతారు? ఇది పాకిస్తాన్కి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయము. పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎందుకంటే 5 అంటే 5 రోజుల దాడిలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి 11 ఎయిర్ బేస్లు నష్టం, పూర్తిగా విధ్వంసం అయిపోయాయి. ఇప్పట్లో పనికిరాని పరిస్థితి. పాకిస్తాన్కి సంబంధించిన పరమాణు అసెట్స్, ముఖ్యంగా చగాయ్ హిల్స్, జకోబాబాద్ దగ్గర కావచ్చు, సర్గోదా దగ్గర ఉన్నటువంటి కిరాణా హిల్స్ కావచ్చును, అదేవిధంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చును, వీటిని పూర్తిగా భారతదేశము ధ్వంసం చేసినటువంటి రీతి, అంటే వాస్తవానికి వాటిని ధ్వంసం చేయలేదు, వాటి గేట్స్ దగ్గర మాత్రమే బాంబులు వేసింది. దానివల్ల ఏదైనా రియాక్షన్ జరిగి రేడియేషన్ లీక్ అవుతుందా మనకి తెలియదు. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ పరమాణు బాంబు మా దగ్గర ఉందని భయపెట్టి బెదిరించి భారత్ని దారికి తెచ్చుకునేటటువంటి మార్గం కూడా లేదు. పైగా ఈ కాల్పుల విరమణ సమయంలోనే భారతదేశము జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, అంటే ఉద్యోగుల్లాగా, వ్యాపారుల్లాగా, ప్రొఫెసర్లలాగా, డాక్టర్లలాగా ఉంటూ ఉగ్రవాదానికి సహకరిస్తూ, మామూలు వ్యక్తుల్లా కనిపిస్తూ ఉగ్రవాదానికి సహకరించేటటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ని స్మాష్ చేస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నది. వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారం సేకరించి ఇంకా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విరవడం. అంటే భారతదేశం లోపల ఉన్నటువంటి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని
పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఒక 48 గంటల్లో 6 కీలకమైనటువంటి ఉగ్రవాదుల్ని భారతదేశము 72 ఊర్ల దగ్గరికి పంపించింది. 72 మంది అప్సరసలు పైన ఎవరో ఉంటారంటే వాళ్ళ దగ్గరికి పంపించేసింది. ఈ రకమైనటువంటి చర్యలతో కశ్మీరులో మిగతా ప్రాంతాల్లో ఎవరెవరైతే పాకిస్తాన్కి సహకరిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయటము, ఆ నెట్వర్క్ని పూర్తిగా స్మాష్ చేయటము, ఇది చేస్తూనే పాకిస్తాన్ని 18వ తారీఖు చర్చల తరువాత ఏదైనా జరగవచ్చు అన్నటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే తమపై దాడి జరిగినట్టుగా, నూర్ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్టుగా, ఒక్కొక్క చోట భారీగా తాను నష్టపోయినట్టుగా నెమ్మదిగా అంగీకరిస్తోంది. పాశ్చాత్య దేశాలు కూడా భారత్ యొక్క ఈ 5 రోజుల యుద్ధంలో భారత్ సంపూర్ణ ఆధిక్యం విషయంలో ఇంతకుముందు సందేహాలు వ్యక్తం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు ఇండియన్ సుపీరియారిటీ గురించి రచనలు రాయటం మొదలుపెట్టారు, వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. కాబట్టి 18th మే ఏం జరగవచ్చు, ఇది ఇప్పుడు పాకిస్తాన్ని బాగా వేధిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి ఆసిం మునీర్ దగ్గర జవాబు లేదు, షెబాజ్ షరీఫ్ దగ్గర జవాబు లేదు. పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతము యుద్ధం చేసే స్థితిలో లేదు. కాబట్టి 18th మే విషయంలో ఎక్కడ లేని భయాందోళనలలో ఉంది పాకిస్తాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.